హాయ్! అందరూ బాగున్నారా? ఇప్పుడు మన యూకేలో ఉపయోగపడే ఒక మంచి సర్వీస్ గురించి తెలుసుకుందాం. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అదేంటంటే స్కిప్ హైర్ అనమాట. అంటే మీ ఇల్లు ఏమన్నా క్లీన్ చేస్తున్నారా? లేదంటే ఏమన్నా రెనోవేషన్ చేస్తున్నారా? అది ఉపయోగపడే సర్వీస్ అనమాట. దీని గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అసలు స్కిప్ హైర్ అంటే ఏందంటే అది ఒక పెద్ద కంటైనర్ లేదంటే ఒక పెద్ద బిన్ అనమాట. మనం ఇలా బుక్ చేసుకున్నప్పుడు తీసుకొచ్చి మన కాంపౌండ్‌లో గానీ, లేదంటే ఇంటి ముందు గానీ వాళ్ళు పెట్టెళ్తారు. మనం ఇంట్లో పనికిరాని ఏదన్నా వేస్టేజ్ మెటీరియల్స్ గానీ అలాంటియేమైనా ఉంటే మనం అందులో ఫిల్ చేసి పెడితే వాళ్ళొచ్చి తీసుకెళ్తారు. అది మనం బుక్ చేసుకునేటప్పుడు దానికి ఇన్ని డేస్ అని ఉంటది. 1 వీక్ నుంచి 2 వీక్స్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు. ఇన్ని డేసో దాన్ని బట్టే చార్జ్ చేస్తారు వాళ్ళు. ఆ కంటైనర్‌లో గూడా మళ్ళీ సైజులుంటాయి. స్మాల్, మీడియం, లార్జ్ అని రకరకాలు ఉంటాయన్నమాట. ఆ సైజుని బట్టి మీకు చార్జ్ చేస్తారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది మీడియం సైజు. మా వర్క్ ప్లేస్‌లో మేము బుక్ చేసుకున్నాం అనమాట. అది ఆల్రెడీ ఫిల్ చేశాం మేము. అలాగే అది ఫిల్ చేసినా కూడా వాళ్ళు ఎంప్టీ చేసి మళ్ళీ వేరేది తెచ్చి మళ్ళీ మనకి రీప్లేస్ చేస్తారు. అప్పుడు మిగిలిన ఫర్నిచర్ అంతా పెట్టొచ్చు. ఇప్పుడు ఇదొచ్చేసి లార్జ్ అనమాట. ఎక్కువగా ఇలాంటివి కన్‌స్ట్రక్షన్ సైట్‌లలో అలాంటి చోట యూజ్ చేస్తారు. అంటే వాళ్ళకి వేస్టేజ్ ఎక్కువ ఉంటది కాబట్టి. ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేటప్పుడు అలాంటి పెద్దవి యూజ్ చేస్తారు. దానికి ప్రైస్ కూడా £100 నుంచి £300 వరకు చార్జ్ చేస్తారు. అంటే డిస్టెన్సు అలాగే సైజ్ ఆఫ్ బిన్నుని బట్టి ఉంటదనమాట ప్రైస్ కూడా. పెద్ద సిటీస్‌లో కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటది. ఇలాంటి స్కిప్ హైర్ చేసుకోవటానికి. అలాగే మళ్ళీ వీటిలో ఎలాంటి చెత్త వేయొచ్చు, ఎలాంటి చెత్త వేయకూడదంటే వీటిలో మెయిన్‌గా వుడ్ ఒకటి, అలాగే గార్డెన్ వేస్ట్ గానీ, అలాగే మన పాత ఫర్నిచర్ గానీ అలాంటివి వేయాలన్నమాట. అవి కూడా నిండి కింద పడేటట్టు వేయకూడదు. ఒక టాప్ లెవెల్ వరకే వేయాలి. నిండుగా కింద పడేటట్టుగా ఉంటే అవి తీసుకెళ్లరు వాళ్ళు. ఆడే ఏసిపోతారు. మళ్ళీ స్కిప్ హైర్‌లో కూడా మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. అదేంటంటే మళ్ళీ ఇంటి ముందు బయట పెట్టాలంటే మళ్ళీ దానికి కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఇంటి లోపల పెట్టాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! అలా లోపల తీసుకొచ్చి పెడతానికి అట్ట కొంచెం అలా దారుండాలి. అలా దారుంటే మీకు తక్కువ ఛార్జ్ పడుతుంది. అలాగే ఇంటి ముందు పెడితే పర్మిషన్ తీసుకొని ఎక్కువ ఛార్జ్ చేస్తారు. కౌన్సిల్ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి. అంటే మన దగ్గర మున్సిపాలిటీ ఎలానో ఇక్కడ కౌన్సిల్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.